Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. రీసెంట్గా తెలంగాణలో NNMS 2024 ఎగ్జామ్ జరిగింది కదా. ఈ ఎగ్జామ్లో జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో భాగంగా అడిగిన 35 క్వశ్చన్స్ని కూడా విత్ కాన్సెప్ట్ సహాయంతో ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను క్వశ్చన్స్ని ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఇద్దరికీ ఉపయోగపడేలా రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్, యూనిట్ ఆఫ్ స్పీడ్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఈజ్. ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కదా. మనకి ఎస్ఐ యూనిట్స్ లో స్పీడ్ కి యూనిట్స్ గా ఏం నేర్చుకుంటాం? మీటర్స్ పర్ సెకండ్ అని నేర్చుకుంటాం కదా. అది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, మోషన్ ఆఫ్ నీడిల్ ఇన్ ఏ రన్నింగ్ షూయింగ్ మిషన్ షోస్. కుట్టు మిషన్ లో సూది చలనము. మనకి షూయింగ్ మిషన్ లో ఈ నీడిల్ అనేది ఎలా మూవ్ అవుతుంది? ఇట్లా పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది కదా రిపీటెడ్ గా. అట్లాంటి దాన్ని మనం ఏమంటాం? ఇట్లా పైకి కిందకి కానీ ఇలా ముందుకి వెనక్కి కానీ మూవ్ అయ్యే వాటిని ఆసిలేటరీ మోషన్స్ అంటాం. అంటే డోలన చలనం అంటాం. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సిఎఫ్ఎల్ మీన్స్. సిఎఫ్ఎల్ విపులీకరించగా అంటే ఫుల్ ఫామ్ రాయండి అంటున్నాడు. మనకి సిఎఫ్ఎల్ అంటే బల్బ్స్ అనే విషయంలో ఉంటాయి కదా. సిఎఫ్ఎల్ బల్బ్స్ అంటాం కదా. దాని ఫుల్ ఫామ్ ఏంటి? కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్. కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్ అని ఏ ఆప్షన్ లో ఇచ్చారు? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఇచ్చారు కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 94, ద రే ఆఫ్ లైట్ రిటర్నింగ్ ఫ్రమ్ ద మిర్రర్ ఈజ్. అంటే మనకి ఇది ఒక మిర్రర్ అనుకుందాం. ఇట్లా ఒక రే వచ్చింది. దీన్ని ఏమంటాం? ఇన్సిడెంట్ రే అంటాం. ఇక్కడి నుంచి మనకి డైరెక్షన్ మార్చుకుని ఇలా ప్రయాణిస్తుంది కదా, దాన్ని ఏమంటాం? రిఫ్లెక్షన్ రే అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఒక నార్మల్, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఒక నార్మల్ అంటే ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లైన్ కి అలాగే నార్మల్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. అంటే పతన కోణం. ఇది పతన కిరణము, ఇది పరావర్తన కిరణము. ఇది పతన కోణము, ఇది పరావర్తన కోణం. అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఇవి రెండు ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయి అనమాట. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ప్రతి ఎన్ఎంఎస్ ఎగ్జామ్ లో ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు మనకి మిర్రర్ నుంచి బయలుదేరే ఆ రేని ఏమంటాం మనం? రిఫ్లెక్టెడ్ రే అంటాం. రిఫ్లెక్టెడ్ అంటే పరావర్తన కిరణము. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, 95, ద నెట్ ఫోర్స్ ఫ్రమ్ ద ఫిగర్. ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి కూడా ప్రతి ఎన్ఎంఎస్ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఒకే ఫోర్స్లు ఒక డైరెక్షన్ లో సేమ్ డైరెక్షన్ లో పనిచేస్తున్నప్పుడు వాటిని యాడ్ చేయాలి. అలాగే ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తున్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ఏది పెద్దదైతే అందులో చిన్నదాన్ని. ఒకసారి మనం ఈ రెండు ఫోర్స్లు చూడండి, 8 న్యూటన్స్ 6 న్యూటన్స్ సేమ్ డైరెక్షన్ లో వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్, దాన్ని నెట్ ఫోర్స్ అంటాం, ఫలిత బలం అంటాం. 14N అవుతుంది అనమాట. ఈ డైరెక్షన్ లో వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఈ 8N అనేది దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండు ఏం చేయాలి? మనం నెట్ ఫోర్స్ అడిగినప్పుడు మైనస్ చేయాలి. ఎందుకంటే రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి కాబట్టి. 14 లోంచి 8 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 6 న్యూటన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? 6 న్యూటన్స్ అవుతుంది. నెక్స్ట్, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ 20 మీటర్ స్క్వేర్ and a force of 10 newtons is applied on it, then the pressure is. అంటే ఒక వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం 20 చదరపు మీటర్లు, దానిపై 10 న్యూటన్ల బలం ప్రయోగిస్తే ఏర్పడే పీడనం ఎంత? ఇక్కడ మనకి ప్రెజర్ కి ఫార్ములా ఏంటి? P = F/A. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటంటే ఫోర్స్ ఎంత అంటే 10 న్యూటన్స్, అలాగే ఏరియా ఎంతంటే 20 మీటర్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1/2 వచ్చింది. 1 ని 2 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 0.5. ఇక్కడ పైన F నేమో న్యూటన్స్ లోని అలాగే ఏరియానేమో మీటర్ స్క్వేర్ లోని కొలుస్తాం కాబట్టి 0.5 న్యూటన్ మీటర్ స్క్వేర్ అనమాట. అది ఎక్కడుంది? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 97, ద బాడీస్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఆఫ్ ఫిషెస్ must have evolved to shape which would make them not to lose much energy in
ఓవర్ కమింగ్ అంటే పక్షులు మరియు చేపలు చలించేటప్పుడు ఎక్కువ శక్తిని కోల్పోకుండా వాటి ఆకృతి డాష్ విధంగా ఉంటుంది. రోలింగ్ ఫ్రిక్షన్, స్టేటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్ అండ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే దొర్లుడు ఘర్షణ, స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, ప్రవాహి ఘర్షణ. ఇక్కడ మనకి ఫ్లూయిడ్స్ అంటే మనకి ఐడియా ఉండాలి. మనకి మెటీరియల్స్ ని 3 టైప్స్ గా డివైడ్ చేస్తాం కదా, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. మళ్ళీ ఈ రెండింటిని మనం ఫ్లూయిడ్స్ అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి పక్షులు అండ్ చేపలు అంటే మనకి బర్డ్స్ అండ్ ఫిషెస్ ఎక్కడ ఉంటాయి? మనకి పక్షులేమో మనకి బర్డ్స్ ఏమో గాల్లో ఎగురుతూ ఉంటాయి, అలాగే ఫిషెస్ ఏమో వాటర్లో. ఈ రెండింటిని మనం ఏమన్నాం? ఫ్లూయిడ్స్ అంటాం కదా, ప్రవాహులు అంటాం కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ప్రవాహి ఘర్షణ అనమాట. అవి ఎక్కువ శక్తిని కోల్పోకుండా ఇది మనకు రక్షిస్తుంది అనమాట. నెక్స్ట్ 98 an object which moves to and fro motion from the rest known as వస్తువు విరామ స్థానం నుండి ముందుకు వెనుకకు కదలడాన్ని డాష్ అంటారు. అంటే ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ గురించి నేర్చుకుంటాం కదా. ఇక్కడ నుంచి ఇట్లా ముందుకి వెనకకి ఇలా కదులుతూ ఉంటే దాన్ని మనం ఏమంటాం? మనం వైబ్రేషన్స్ అంటాం. దాన్ని మనం ఆసిలేటరీ మోషన్ అని కూడా అంటాం. అలా కదలడాన్ని మనం వైబ్రేషన్స్ అని కూడా అంటాం, అంటే కంపనాలు అంటాం. కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద ఆడిబుల్ సౌండ్ రేంజ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ అంటే మనం వినగలిగే సౌండ్ యొక్క రేంజ్ ఎలా ఉంటుందంటే 20 to 20,000 వైబ్రేషన్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్కి 20 వైబ్రేషన్స్ నుంచి 20,000 వైబ్రేషన్స్ వరకు చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే ధ్వనిని మాత్రమే, సౌండ్ని మాత్రమే మనం వినగలం అనమాట. 20 కంటే తక్కువైనా 20,000 కంటే ఎక్కువైనా సరే మనం వినలేము. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 20 to 20,000 వైబ్రేషన్స్ పర్ సెకండ్, కంపనాలు పర్ సెకండ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 100 ఇఫ్ వి మూవ్ an object away from the plane mirror the size of image seems అంటే ఒక ప్లేన్ మిర్రర్ ఉంది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ని మనం ముందుకి కదిలించినప్పుడు ఏమవుతుంది? దాని సైజు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది మనకి మిర్రర్లో. అలాగే వెనక్కి కదులుతున్నప్పుడు ఏమవుతుంది? తగ్గుతున్నట్లు అనిపిస్తుంది, అంటే డిక్రీజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అంటే వస్తువు సమతల దర్పణం నుండి కొంత దూరం జరిపితే, అంటే దీని నుంచి కొంచెం దూరం జరిపినట్లయితే ఆ ఇమేజ్ యొక్క ప్రతిబింబం యొక్క పరిమాణం ఏమవుతుంది? తగ్గుతున్నట్లు కనిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ డిక్రీజ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సేఫ్టీ డివైస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఈజ్ అంటే వలయంలో రక్షణ పరికరము. అంటే మనం ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని పాడవకుండా, అంటే మనకి హై వోల్టేజ్ వచ్చినప్పుడు అవి పాడవకుండా ఉండడానికి మనం ఉపయోగించేది ఏంటంటే ఎలక్ట్రిక్ బల్బు, బ్యాటరీ, స్విచ్, ఫ్యూజ్. మనకి ఫ్యూజులు కదా మనకి కాపాడేవి. సర్క్యూట్స్ ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి, పాడవకుండా ఉండడానికి మనకి ప్రతి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లో కూడా మనకి బ్యాక్ సైడ్ ఒక ఫ్యూజ్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మన ఇళ్లలో కూడా ఫ్యూజులు ఉంటాయి, ఎందుకంటే అవి మన అప్లయన్సెస్ని హై వోల్టేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫ్యూజ్ అవుతుంది. లెట్ ద ఫోర్సెస్ F1 and F2 యాక్ట్ ఆన్ ద టేబుల్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్స్. F1 ఈజ్ గ్రేటర్ దెన్ F2 దెన్ F నెట్ అంటే నెట్ ఫోర్స్ అనమాట. F1 F2 బలాలు టేబుల్ పై వ్యతిరేక దిశల్లో పనిచేస్తున్నాయి. F1 గ్రేటర్ దెన్ F2 అనుకుంటే అప్పుడు F నెట్ అంటే ఫలిత బలం ఎంత? ఇలాంటిది ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ రిపీట్ అయింది కదా. ఇక్కడ మనకి ఈ F1 అండ్ F2 అనేవి ఒక టేబుల్ మీద రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ లో వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ F1 ఈజ్ గ్రేటర్ దెన్ F2 ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో వర్క్ చేస్తున్నప్పుడు నెట్ ఫోర్స్ ఏం చెప్పాం మనం? మైనస్ చేస్తే వస్తుంది. ఇందులో ఏది పెద్దది? F1 పెద్దది. కాబట్టి F1 లోంచి మనం F2ని మైనస్ చేస్తే మనకి నెట్ ఫోర్స్ వస్తుంది అనమాట. ఇది ఎక్కడుంది? మనకి సెకండ్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి మనకి కెమిస్ట్రీకి సంబంధించినవి అనమాట. థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మనకి క్రింది వాటిలో థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లు ఏవి అంటే మనకి పీవీసీ ఇచ్చారు, పాలిథిన్ ఇచ్చారు, బ్యాక్ లైట్, పిఈటి. ఇందులో మనకి బ్యాక్ లైట్ కదా, బ్యాక్ లైట్ ఇట్లాంటివి మనకి పాలిస్టరు ఇట్లాంటివి, నైలాన్ ఇట్లాంటి వాటిని మనం ఏమంటాం? థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటాం. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్
పెట్రోకెమికల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈజ్, క్రింది వాటిలో పెట్రో రసాయనము అంటే మనకి ఎర్త్ నుంచి బయటికి తీసిన ఆ క్రూడ్ ఆయిల్ మనం పెట్రోలియం అంటాం. అందులో చాలా పదార్థాల కలయిక వల్ల అది పెట్రోలియం ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని మనం సెపరేషన్ చేసినప్పుడు అందులో ఉన్న వాటిని పెట్రోకెమికల్స్ అంటాం అనమాట. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది పెట్రోకెమికల్ అంటే పెట్రోలియం ఉత్పత్తి అంటాడు అనమాట. పారఫిన్ వ్యాక్స్ అనేది మనకి పెట్రోలియం నుంచి వచ్చేస్తుంది కాబట్టి అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్, క్రింది వాటిలో లోహాల సరి అయిన చర్యాశీలత క్రమం. ఇక్కడ రియాక్టివిటీ అనేది వాటి యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి జింకు, కాపరు, ఐరన్ ఇచ్చారు. వీటి యొక్క రియాక్టివిటీ అంటే జింకు ఎక్కువ రియాక్టివిటీని కలిగి ఉంటుంది కంపేర్ టు ఐరన్. నెక్స్ట్ ఐరన్ కాపర్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ రియాక్టివిటీని కలిగి ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆర్డర్ ఏమవుతుంది, ఇది అవుతుంది అనమాట. డిసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు అన్నిటికంటే ఈ మూడిట్లోని ఎక్కువ రియాక్టివిటీ జింకుకు ఉంటుంది, అలాగే తర్వాత ఐరన్, తర్వాత కాపర్కి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హైలీ మెల్లియబుల్ మెటల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈజ్, క్రింది వాటిలో అధిక స్థరణీయత గల లోహము. మనకి ప్రాపర్టీస్ ఆఫ్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అంటే లోహాల యొక్క భౌతిక ధర్మాలు, వీటి మీద కూడా ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు. అవేంటంటే ఫస్ట్ మెల్లియబుల్, నెక్స్ట్ డక్టైల్, నెక్స్ట్ మనకి సొనారస్, నెక్స్ట్ ల్యూట్రస్, నెక్స్ట్ కండక్టివిటీ. ఇవి మనకి ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అన్నమాట. వీటిని మనం తెలుగులో మాట్లాడుకున్నట్లయితే మనకి వీటిని ఏమంటారంటే ఫస్ట్ది స్థరణీయత, నెక్స్ట్ డక్టైల్ అంటే తాంతవత, సొనారస్ అంటే ధ్వని పుట్టించే గుణం అనమాట. ల్యూట్రస్ అంటే జ్యుతి గుణం అంటాం, జ్యుతి అంటే కాంతిని ప్రసరింపచేసే గుణం. నెక్స్ట్ కండక్టివిటీ అంటే వాహకత. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మెల్లియబుల్ స్థరణీయత అంటే మనం ఏ మెటల్ అయితే సన్నని షీట్స్గా మనం పలుచని రేకులుగా మనం తయారు చేయగలమో వాటికి మెల్లియబుల్ ప్రాపర్టీ ఉందంటాం అన్నమాట. అలాగే డక్టైల్ ప్రాపర్టీ అంటే తాంతవత అంటే ఏ మెటల్ అయితే మనం సన్నని వైర్స్గా తీగలుగా మార్చగలమో అప్పుడు దానికి మనకి డక్టైల్ ప్రాపర్టీ ఉంటుందంటాం. అలాగే సొనారస్ అంటే మనం ఏదైనా ఒక మెటల్ని ఇలా కింద పడవేసినప్పుడు ఫ్లోర్ మీద అది ధ్వని పుట్టించే గుణం కలిగి ఉందనుకోండి అప్పుడు దానికి సొనారిటీ ఉందని చెప్తాం. అలాగే ఏదైనా ఒక మెటల్ మీద మనకు కాంతి పడినప్పుడు అది రిఫ్లెక్ట్ చేస్తున్నట్లయితే అది ల్యూట్రస్ ప్రాపర్టీని కలిగి ఉందంటాం. అలాగే కండక్టివిటీలో మనకి 2 ఉంటాయి, ఎలక్ట్రిక్ కండక్టివిటీ అండ్ హీట్ కండక్టివిటీ. అంటే ఏదైనా ఒక మెటల్ తనకుండా హీట్ని కానీ ఎలక్ట్రిసిటీని కానీ అది ఫ్లో చేస్తున్నట్లయితే దానికి కండక్టివిటీ ప్రాపర్టీ ఉందంటాం అనమాట. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనకి మెల్లియబుల్ అంటే ఏంటి, పలుచని రేకులుగా తయారు చేయగలం, థిన్ షీట్స్గా మార్చడం. అది దేనికి ఉంటుందంటే గోల్డ్, సోడియము, ఐరన్, జింకు. ఇక్కడ మనకి గోల్డ్, అందుకే దాన్ని మనం జ్యువెలరీ తయారు చేయడానికి ఉపయోగిస్తాం కదా. కాబట్టి ఇక్కడ వీటి ఇచ్చిన వాటిలో అన్నిటికంటే ఎక్కువ మెల్లియబుల్ ప్రాపర్టీని కలిగి ఉన్న మెటల్ ఏంటంటే గోల్డ్, బంగారం అన్నమాట. నెక్స్ట్ స్ట్రాంగ్ ఫైబర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిలో బలమైన దారము ఓల్, ఉన్ని, ఆక్రలిన్, నైలాన్ అండ్ రేయాన్. ఇక్కడ మనకి వీటిల్లో ఈ న్యాచురల్ ఫైబర్స్ ఉన్నాయి, అట్లాగే ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఉన్నాయి. ఇందులో న్యాచురల్ ఫైబర్ అంటే ఓల్, మిగిలిన మనకి ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అన్నమాట. వాటిల్లో మనకి స్ట్రాంగెస్ట్ ఫైబర్ ఏంటంటే మనకి నైలాన్ అనమాట. అందుకంటే వీటిని రోప్స్ తయారు చేయడానికి, పారాచూట్స్ తయారు చేయడానికి అవి ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నైలాన్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద గ్యాస్ ఇవాల్వ్డ్ వెన్ పొటాషియం పెర్మాంగనేట్ ఈజ్ హీటెడ్. అంటే మనం పొటాషియం పర్మాంగనేట్ని వేడి చేసినప్పుడు ఓకే వెలువడే వాయువు ఏది అంటాడు అనమాట. మనం పొటాషియం పర్మాంగనేట్ ఫార్ములా ఏంటి, KMnO4, ఇది ఫార్ములా. ఇందులో మనకి ఏముంది, ఆక్సిజన్ ఉంది కదా. కాబట్టి మనం పొటాషియం పర్మాంగనేట్ని వేడి చేసినప్పుడు వెలువడే వాయువు ఏంటంటే ఆక్సిజన్ అనమాట. ఇది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఓకే, నెక్స్ట్ బెస్ట్ ఫ్యూయల్ ఫర్ కుకింగ్ ఈజ్. మనం బెస్ట్ ఫ్యూయల్ అని దేన్ని బేస్ చేసుకుని చెప్తామంటే దేని యొక్క కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉంటుందో దాన్ని మనం బెస్ట్ ఫ్యూయల్ అంటాం. ఇక్కడ కౌ డగ్ ఇది బిలో 10,000 ఉంటుంది. అలాగే వుడ్ ఇది 10 to 20 ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట, 22 ఆ రేంజ్లో ఉంటుంది. అలాగే కోల్ ఇది 30 ఆ రేంజ్లో ఉంటుంది. మనకి ఎల్పిజి 55,000 వాల్యూని కలిగి ఉంటుంది అన్న కెలోరిఫిక్ వాల్యూ. కాబట్టి ఇచ్చిన అన్నిటిలోకి ఎక్కువ కెలోరిఫిక్ వాల్యూ దేనికి ఉంది? ఎల్పిజి. ఎల్పిజి ఫుల్ ఫామ్ ఏంటని కూడా చాలాసార్లు అడిగాడు మనం. ఓకే, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనమాట. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట? ఎల్పిజి అవుతుంది అనమాట. ఎందుకంటే దానికి ఎక్కువ కెలోరిఫిక్ వాల్యూ ఉంది కాబట్టి. నెక్స్ట్ ద ఆర్టిఫిషియల్ ఫైబర్ మేడ్ ఫ్రమ్ ప్లాంట్ సెల్యులోజ్. కాగితం గుజ్జు ద్వారా తయారు చేయబడిన కృత్రిమ దారం ఏది? మనకి ఇక్కడ రేయాను, నైలాను, ఆక్లిను, పాలిస్టర్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఫైబర్సే, కృత్రిమ దారాలే. కాకపోతే అందులో ఒక దాన్ని మనం దేని నుంచి తయారు చేస్తుంటే సెల్యులోజ్ నుంచి తయారు చేస్తారనమాట. అదేంటి అంటే మనకి రేయాన్ అనమాట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ 1. జనరల్లీ ద నేచర్ ఆఫ్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్. అంటే ఇక్కడ సాధారణంగా లోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. స్టేట్మెంట్ 2. జనరల్లీ ద నేచర్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేస్. సాధారణంగా అలోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. యాక్చువల్గా మనం ఏం నేర్చుకుంటాం? మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్ అని నేర్చుకుంటాం. అట్లాగే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్ అని నేర్చుకుంటాం. ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. రెండు వాక్యాలు కూడా మనకి తప్పు కదా. అది ఎక్కడుంది? స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ బోత్ ఆర్ నాట్ కరెక్ట్. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆన్ బర్నింగ్ దిస్ ఫైబర్ స్మెల్స్ లైక్ బర్నింగ్ హెయిర్. దారాన్ని మండించినప్పుడు వెంట్రుకలు కాలిన వాసన వచ్చినచో అది ఏమవుతుంది? మనకి సాధారణంగా న్యాచురల్ ఫైబర్ని మండించినప్పుడు ఇలా వస్తాయన్నమాట. ఇక్కడ నైలాను, పాలిస్టరు, కాటను, వూల్. ఇక్కడ నైలాన్, పాలిస్టర్ ఈ రెండు కూడా ఏంటి? ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ దారాలు. కాటన్, వూలు సహజ దారాలు, నేచురల్ ఫైబర్స్. ఇందులో కాటన్ ఏమో ప్లాంట్ నుంచి వస్తుంది, వూల్ ఏమో మనకి యానిమల్ నుంచి వస్తుంది. కాబట్టి మనం వూల్ని కాల్చినప్పుడు మనకి వెంట్రుకలు కాలిన వాసన వస్తుంది అనమాట, హెయిర్ బర్నింగ్ స్మెల్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది. నెక్స్ట్ నాన్ మెటల్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్. అంటే యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్లో వాడే అలోహం ఏది అంటే యాక్చువల్గా మనకి అయోడిన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయోడిన్ అయితే ఇక్కడ ఆప్షన్స్లో అయోడిన్ లేదు. దాని తర్వాత మనకి సల్ఫర్ను కూడా ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్ అవర్ కంట్రీ ద లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్. అంటే మన దేశంలో చట్టపరంగా స్త్రీల వివాహ వయస్సు ఎంత? ఇక్కడ గర్ల్స్ అన్నాడు కాబట్టి 18 years అనమాట. అదే బాయ్స్ అయితే 21 years అనమాట. ఐడెంటిఫై ద సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ వ్యాక్సిన్ ఫర్ రేబిస్ కాజ్డ్ బై డాగ్ బైట్స్. కుక్క కాటు వలన వచ్చే రేబిస్ వ్యాధికి టీకాను కనుగొనిన శాస్త్రవేత్త ఎవరంటే లూయి పాశ్చర్. ఇతని పాశ్చరైజేషన్ మెథడ్ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? లూయి పాశ్చర్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఐడెంటిఫై ద పార్ట్ దట్ ఇన్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్ అండ్ నాన్ ఇన్ యానిమల్ సెల్. మొక్క కణాలలో మాత్రమే ఉండి జంతు కణాలలో లేనిది. సెల్ వాల్ కణ కవచము, సెల్ మెంబ్రెన్స్ కణ త్వచము, సైటోప్లాజం కణ ద్రవ్యము, న్యూక్లియస్ కేంద్రము. వీటిలో మనం సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ మూడు కూడా మనకి యానిమల్ సెల్లోనే ఉంటాయి. అట్లాగే ప్లాంట్ సెల్లో కూడా ఉంటాయి. ఫస్ట్ ఈ సెల్ వాల్ అనేది మనకి వేటిలో ఉండదు, మనకి యానిమల్ సెల్లో ఉండదు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది మనకి ఐడెంటిఫై ద మేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్: స్టిగ్మా, స్టైల్, యాంథర్, ఓవియల్. క్రింది వాటిలో
పురుష పుష్పం యొక్క భాగాన్ని గుర్తించండి. కీలాగ్రము, కీలము, పరాగ కోశము, అండము. ఇందులో ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఈ మూడు కూడా మనకి ఏంటంటే స్త్రీ పుష్పం యొక్క భాగాలు, అంటే ఫిమేల్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్. ఒక్క ఈ థర్డ్ యాంథర్ అంటే పరాగ కోశం మాత్రమే ఏంటనమాట మేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెసరీ ఫర్ ద ఎక్స్పెరిమెంట్ టు అబ్జర్వ్ ప్రోటోజోవా? క్రింది వాటిలో ప్రోటోజోవాలను పరిశీలించడానికి నిర్వహించే ప్రయోగానికి అవసరమైనది ఫస్ట్ బటర్ మిల్క్ అంటే మజ్జిగ, హెడ్ ఎకేషన్ అంటే ఎండుగడ్డి నానబెట్టిన కొంట నీరు, గ్రీస్ స్ట్రాండ్స్ ఆఫ్ పాండ్ వాటర్ కొంట నీటిలోని ఆకుపచ్చ నిర్మాణాలు, రోటెన్ కోకోనట్ కుళ్ళిన కొబ్బరి. మనకి ప్రోటోజోవా సాధారణంగా మనకి మాయిశ్చర్ ప్లేసెస్లో కనిపిస్తుంది అనమాట, అంటే తేమ ఎక్కువగా ఉండే ప్లేసెస్లో కనిపిస్తుంది. ఇందులో ఇచ్చిన వాటిలో మనకి తేమ ఉండే ప్లేస్ ఏంటి, మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ నేచురల్ మెన్యూర్ అంటే సూపర్ ఫాస్ఫేట్, ఆర్టిఫిషియల్ మెన్యూర్ డిఏపి, ఇన్సెక్టిసైడ్స్ డిటిటి, వీడిసైడ్ 2,4-D. అంటే క్రింది వాటిలో సరికాని జత సహజ ఎరువు సూపర్ ఫాస్ఫేట్, కృత్రిమ ఎరువు డిఏపి, కీటక నాశిని డిటిటి, కలుపు నివారణి 2,4-D. ఇక్కడ మనకి ఈ సూపర్ ఫాస్ఫేట్ అనేది మనకి ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి న్యాచురల్ ఇచ్చారు, కాబట్టి ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డిఏపి అనేది ఎలాగో ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజరే. డిఏపి అంటే డై అమ్మోనియం ఫాస్ఫేటు, అవి కూడా ఎబ్రివేషన్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇన్సెక్టిసైడ్స్ అంటే ఏంటి, మనకి కీటక నాశనులు అంటాం కదా. ఇక్కడ మనకి డిటిటి అంటే ఏంటి, అది ఫుల్ ఫాము డైక్లోరో డైఫెనైల్ ట్రైక్లోరో ఇథేన్ అనమాట. ఆ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వీడిసైడ్ అంటే కలుపు మొక్కల నాశనులు అంటాం, 2,4-D అనమాట. డైక్లోరో ఇది కూడా మనకి డైక్లోరో సమ్ వస్తుంది, దీని ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద యూనిసెల్యులర్ ఆర్గానిజం ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో ఏకకణ జీవిని గుర్తించండి. అంటే వాటి బాడీలో ఒకే ఒక సెల్ ఉన్నట్లయితే దాన్ని మనం ఏకకణ జీవి యూనిసెల్యులర్ బాడీ అంటాం కదా. సైక్లోప్స్ ఇవేంటి మనకి అంటే సైక్లాప్స్ అనేవి మనకి మల్టీ సెల్యులర్ బాడీస్. అలాగే స్పైరోగైరా ఇది కూడా మల్టీ సెల్యులర్. నెక్స్ట్ క్లాండోమోనాస్ ఇది యూనిసెల్యులర్ కదా, కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. అలాగే రైజోపస్ కూడా మనకి మల్టీ సెల్యులర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 121. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ డోంట్ హ్యావ్ మెటామార్ఫోసిస్ ఇన్ ఇట్స్ లైఫ్ హిస్టరీ? మస్కిటో, ఫ్రాగ్, సిల్క్వామ్, ఫిష్. క్రింది వాటిలో జీవిత చరిత్రలో రూప విక్రియ లేని జీవిని గుర్తించండి. అంటే ఇక్కడ మెటామార్ఫోసిస్ అంటే ఏంటంటే మనకి ఎగ్ నుంచి ఆ ఫైనల్ ఆ బేబీ వచ్చేటప్పుడు మధ్యలో కొన్ని దశలు ఉంటాయి, అంటే లార్వా ఇలాంటి దశలు ఉంటాయి కదా, ప్యూపా ఇట్లాంటి దశలు, టాడ్పోల్ ఇట్లాంటి దశలు ఉండే జీవుల్ని మనం ఏమంటామంటే రూప విక్రియ జీవులు అంటాం అనమాట. అంటే మెటామార్ఫోసిస్ ఇన్సెక్ట్స్ అంటామన్నమాట, లేకపోతే క్రియేచర్ అంటాం మనం. ఇక్కడ మనకి మస్కిటోలో కూడా దశలు ఉంటాయి కదా, మనకి ఎగ్ నుంచి మస్కిటో రావడానికి మధ్యలో లార్వాలు ఇట్లాంటివి ఉంటాయి, కాబట్టి ఇది ఓకే. ఫ్రాగ్లో కూడా ఉంటాయి, టాడ్పోల్ ఇట్లా, సిల్క్వామ్లో కూడా ఉంటాయి మనకి. ఫిష్లో మనకి ఎగ్ నుంచి డైరెక్ట్గా ఫిష్ వస్తుంది, మధ్యలో ఏ విధమైన స్టేజెస్ ఉండవు, కాబట్టి ఇక్కడ లేనిది, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫిష్ అవుతుంది అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫంగి? క్రింది వాటిలో శిలీంధ్రాలకు చెందిన దానిని గుర్తించండి. పెన్సిలియం, బాసిలియం, వెర్టిసెల్లా, డఫ్నియా. ఇక్కడ మనకి పెన్సిలియం అనేది మనకి ఫంగీకి సంబంధించింది కదా, కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ 123. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈ స్ప్రెడ్ బై హౌస్ ఫ్లై? క్రింది వాటిలో ఈగల వలన వ్యాప్తి చెందే వ్యాధి ఏంటంటే టైఫాయిడ్ కదా. టైఫాయిడ్ ఎక్కడ ఉంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎండమిక్ స్పెసీస్ మీన్స్. ఎండమిక్ స్పెసీస్ అంటే ఎండమిక్ జాతులు అంటే ఏంటంటే ఒక రీజియన్కి లేకపోతే ఒక ఐలాండ్కి
ఓన్లీ ఒక్క ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే జీవులని మనం ఎండమిక్ స్పీసీస్ అంటాం అన్నమాట. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అబ్జర్వ్ చేసి ద స్పీసీస్ ఆఫ్ ఏ పర్టికులర్ ఏరియా, రీజియన్ ఆర్ కంట్రీ. ఒక దేశము లేదా ప్రత్యేక ప్రాంతానికి పరిమితమైనవి కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏదంటే ఫస్ట్ ఆప్షనే అవుతుంది అనమాట. నెక్స్ట్, ఐడెంటిఫై ద డిసీజ్ దట్ ఇన్ఫెక్టెడ్ ద లీవ్స్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్. ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఇచ్చారు, ఇందులో ఆకులకి సోకిన వ్యాధి ఏంటో గుర్తించమన్నారన్నమాట. స్మట్ డిసీజ్, మొసాయిక్ డిసీజ్, రెడ్ రాట్ డిసీజ్, టిక్కా డిసీజ్. ఈ ఆకులు చూస్తే మనకి ఏమర్థమవుతుంది? అవి గ్రౌండ్ నట్ లీవ్స్ అని అర్థమవుతుంది కదా, వేరుశనగ ఆకులు అని అర్థమవుతుంది. దానికి వచ్చే ఆ డిసీజ్ని ఏమంటాం మనం? టిక్కా డిసీజ్ అంటాం. అది ఎక్కడుంది? మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగే రెడ్ రాట్ అనేది మనకి షుగర్ కేన్కి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం TSNMS 2024 జనరల్ సైన్స్లో భాగంగా అడిగిన 35 క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.